రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అమరావతిపై రాజ్యసభలో రాజకీయ వేడి నెలకొంది. ఇవాళ మధ్యాహ్నం ఎప్పుడైతే రాజ్యసభలో ఏకైక రాజధానిగా గుర్తిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై చర్చ జరుగుతూ ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. In the legislative council, sir, that is without following the legislative procedures, sir. Sir, this clearly indicates there is a big drama about this bringing this bill, sir. So with these submissions, our YSR Congress Party opposed this bill, but the reasons mentioned in the beginning and in protest, we are walking out, sir. Thank you, Thank sir. you. It was not adopted in the legislative council, sir. That is without following the legislative procedures, sir. Sir, this clearly indicates there is a big drama about this bringing this bill, sir. So with these submissions, our YSR Congress Party opposed this bill, but the reasons mentioned in the beginning and in protest, we are walking out, sir. Thank you, Thank sir. you. It was not adopted in the legislative council, sir. That is without following the legislative procedures, sir. Sir, this రైట్, అది వైవి సుబ్బారెడ్డి చెప్పిన మాటలు లెజిస్లేషన్ కి అనుగుణంగా లేదు కాబట్టి పూర్తి డ్రామాగా దీన్ని ప్రవేశపెట్టారు కాబట్టి మేము సభ నుంచి వాకౌట్ చేస్తున్నాము అన్నట్టు మాట్లాడి వైవి సుబ్బారెడ్డి వాకౌట్ చేశారు. ఇక బిల్లుని ప్రవేశపెట్టడానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సభలో మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో ప్రవేశపెట్టారు. 2014 విభజన చట్టంలోని సెక్షన్ 5ను సవరిస్తూ కొత్త రాజధాని అన్న పదం స్థానంలో అమరావతిని శాశ్వత రాజధానిగా చేరుస్తున్నట్లుగా పేర్కొన్నారు. అయితే ఈ బిల్లును వైసీపీ తిరస్కరించింది. చూసాము, అమరావతి నిర్మాణంతో ఏపీ తీవ్ర అప్పుల్లో కూరుకుపోతుందన్నారు. 2 లక్షల కోట్లతో అమరావతి నిర్మిస్తే ప్రజలపై అప్పుల భారం పెరిగిపోతుందంటున్నారు. అమరావతికి వ్యతిరేకం కాదని, అయితే లక్షల కోట్లు వెచ్చించడానికి తాము వ్యతిరేకం అని వైసీపీ సభ్యులు అంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఏమీ అభివృద్ధి జరగలేదు సార్. ఒక్క శాశ్వత నిర్మాణం కూడా జరగలేదు సార్. ఇంకా సొంత లెక్కల ప్రకారం అమరావతిలో 1 ఎకరం విస్తీర్ణంలో విద్యుత్తు, మురుగునీటి, పారుదల, నీటి సరఫరా, రోడ్లు మొదలైన సౌకర్యాలు అభివృద్ధి చేయడానికి ఒక్కొక్క ఎకరానికి 2 కోట్ల రూపాయలు అవసరం వద్దని ప్రభుత్వమే చెప్పింది సార్. 50,000 ఎకరాలు ఎక్వైర్ చేయాలని చెప్పి తీసుకోవాలని చెప్పి తీసుకున్నారు సార్. 50,000 ఎకరాలకి 2 లక్షల లెక్కన 1,00,000 కోట్ల రూపాయల నిధులు అవసరం అవుతుంది సార్. రెండో దశలో మరో 50,000 ఎకరాలు తీసుకుంటామని ఇప్పటికే 20,000 ఎకరాలకి నోటిఫై కూడా చేశారు సార్. మరి ఈ 2 లక్షల కోట్లు అంటే 50,000 ఎకరాలు ఇదివరకు తీసుకుంది, మళ్ళా తీసుకోబోయే 50,000 ఎకరాలకి ఎకరాకి 2 కోట్ల లెక్కన సుమారుగా 2 లక్షల కోట్లు ఈ ప్రాంత అభివృద్ధికి కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడానికే అవసరం అవుతుందని, ఈ కొత్త రాజధానిలో నిర్మాణానికి అవసరం అవుతుందని చెప్తున్నారు సార్. దీనివల్ల కొత్త రాజధాని భావన వచ్చినప్పుడు చేసిన ప్రాథమిక అంచనాల ప్రకారం ద్రవ్యోల్బణం మొదలైనవి కూడా కలిపితే ఈ మొత్తం ఎంత పెరుగుతుందో కూడా ఆలోచించుకోవాలి సార్. దీని మీద కేవలం వడ్డీలకే సంవత్సరానికి సుమారుగా 20,000 కోట్లకి భావితరాలు పే చేయాల్సి వస్తుంది సార్. సార్, లుక్ ఎట్ హౌ మచ్ ప్రజెంట్ ఏపీ గవర్నమెంట్ ఇన్వెస్టెడ్ ఆఫ్టర్ రూలింగ్ ఏపీ ఫర్ 7 years, sir. So far in 7 years, just 8,000 crores as they have spent on Amravati, sir. If you can invest. అమరావతిపై చర్చ జరుగుతూ ఉండగా వైసీపీ సభ్యులు వాకౌట్ చేయడంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎంపీలు చరిత్రహీనులుగా మిగిలిపోతారని మండిపడ్డారు. దేశం మొత్తం అమరావతికి మద్దతు పలుకుతూ ఉంటే ఏపీకి చెందిన పార్టీ అయి ఉండి వైసీపీ అమరావతిని వ్యతిరేకించడం దురదృష్టకరమన్నారు. Regarding Amravati and the emotion behind it, and the whole nation is supporting, sir. Even the opposition, India Alliance, everyone is supporting in the interest of the farmers, in the interest of the women, and in the interest of the state of Andhra Pradesh. It is such a shameful act that the party which comes from Andhra Pradesh itself is opposing and walking out on such a historic day. It is really very unfortunate, sir. Regarding Amravati.